పెద్ద పెద్ద దర్శకులు రామ్ గోపాల్ వర్మ కానీ మణిరత్నం కానీ ఇలాంటి వాళ్ళు కూడా డైలాగులకు వాళ్ళ సినిమాలో పెద్ద ప్రాధాన్యం ఉండదు. సంభాషణలనే పాత్రతో బలంగా చెప్పిస్తారు. అవును. కానీ అంటే ఇప్పుడు మీ డైలాగులు మాత్రం ఇప్పుడు ఆ పాత్ర చెప్తే దానిలో సాయి మాధవ్ తొంగి చూస్తాడు. ఆ పాత్ర కంటే కూడా మీరే వెనకాల కనిపిస్తారు. పాత్ర కంటే నేను కనిపిస్తున్నా అనేది కాదండి, పాత్రే కనిపిస్తుంది. దేశం మీసం తిప్పుదాం అనే డైలాగ్ ఉంది, అది గౌతమిపుత్ర శాతకర్ణి చెప్పాడు కాబట్టి మీరు చప్పట్లు కొడుతున్నారు. అదే దేశం మీసం తిప్పుదాం అనే డైలాగు ఆ పక్కన ఇంకో క్యారెక్టర్ ఏదైనా చెప్తే చప్పట్లు కొడతారా? కొట్టరు. సో ఆ డైలాగు ఎవరికి పడితే బాగుంటుందో, ఎవరు చెబితే బాగుంటుందో వాళ్ళు చెప్పారు కాబట్టే దానికి విలువ. ఇప్పుడు అలాగే నా పవరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది అనే డైలాగు ఆయన చెప్పారు కాబట్టి చప్పట్లు కొడుతున్నారు. అదే ఆయన కాకుండా అదే సినిమాలో వేరే ఇంకేదైనా క్యారెక్టర్ చెబితే చప్పట్లు కొడతారా? చప్పట్లు కొట్టకపోతే ఒక రకంగా చూస్తారు. ఆయన కాబట్టి ఇంకెవరైనా చెబితే. సో ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ డైలాగులు వెళ్తున్నాయండి. సో అది ఆ క్యారెక్టర్ గొప్పతనం, ఆ క్యారెక్టర్కి అంకితం ఆ డైలాగ్. కానీ ఒక డైలాగులో మాకు కొంచెం తేడా అనిపించింది. ఇప్పుడు శంకర్ పాత్ర గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయాలను చూసినామని, అది మీరు ఇచ్చిన డైలాగేనా? అది నేను రాయలేదండి. ఓకే ఓకే. ఎందుకంటే శంకర్ అనేవాడు ఒక దొంగ, ఆ పాత్రతో అలాంటి బరువైన డైలాగ్ పలికించారు. అది కొంచెం తేడాగా అనిపించింది మాకు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని రాజకీయాలు చూసిన వాడిని చూసి తట్టుకున్న గుండెరాయిది అనేది. తట్టుకున్న గుండెరాయిది అంటే ఇప్పుడు 10 నోట్లు రద్దు చేశారు, ఆ రద్దు చేయడం వల్ల మనం భరిస్తున్నాము. సో దానిలో నుంచి వచ్చేటువంటి ప్లస్లు కానీ మైనస్లు కానీ మనం తీసుకోవాల్సిందేగా. సో ఓటేసే ప్రతి ఒక్కడు ఆ డైలాగ్ పలకవచ్చు, తప్పులేదు. హాయ్ యోయో న్యూస్ 24 వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసే ముందు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు యోయో న్యూస్ 24 అప్డేట్స్ వస్తాయి.